హలో ఏమయ్యా ఆ మాణిక్యాల్లో మనకి ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చాడా? ఏమిటయ్యా ఎప్పుడు అడిగినా రేపు మాపు అంటున్నారంట. ఇలాగే అందరికీ అప్పులు ఇచ్చి ఇచ్చి నా ఆస్తి సగం తరిగిపోయింది. ఇదిగో నిన్ను కదయ్యా, నువ్వు 10 నిమిషాలకు ఫోన్ చేయి. ఆగు. ఈ ఇల్లే ఉన్న ఎగ్జిబిషన్ అనుకున్నావా? నీ ఇష్టం వచ్చాడు కలిసి తిరుగుతున్నావు. ఎవరు నువ్వు? మీరు నారాయణ గారు అనుకుంటాను. ఫేస్ కట్ చూసి అలా అనిపిస్తుంది. రండి ఏసీ రూమ్ లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. అడ్డమైన వాళ్ళని ఏసీ రూమ్ లో కూర్చోబెట్టి మాట్లాడడం నాకేమైనా హాబీ అనుకున్నావా? నేను చెప్పబోయే విషయం ఎవరైనా వింటే మీ కొంప మునుగుతుందండి. మీకోసం చెప్తాను, మనం ఏసీ రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం రండి. నువ్వు చెప్పే బోడి రహస్యానికి ఏసీ రూమ్ ఒకటే. ఆ విషయం ఒకటి చెప్పు. కొత్తపల్లి జగన్నాథం గారి విషయమై నేను నీతో ఏమిటా విషయం? 5 క్రితం తోకచుక్క పొడిచింది. ఆ రోజు రా బాబు, ఏసీ రూమ్ లో కూర్చొని మాట్లాడుకో. ఇక్కడ కూర్చో. ఇప్పుడు చెప్పు, ఎప్పుడూ చనిపోయిన మా బావ జగన్నాథం గారి గురించి నీకు ఏం తెలుసు, ఎలా తెలుసు? ఏం తెలుసు అంటే చాలా తెలుసు. ఎలా తెలుసు అంటే నేను జగన్నాథం గారి అబ్బాయిని కాబట్టి. అంత షాక్ ఎందుకు ఉన్న విషయం చెప్తుంటే? నువ్వు జగన్నాథం కొడుకువా? ఎస్, 100% కొంతమంది రాస్కెల్స్, స్కౌండ్రల్స్, పుండా కోర్స్ అన్యాయంగా మా నాన్నని జైలుకి పంపించినప్పుడు పుట్టింట్లో ఉన్న మా అమ్మకు నేను పుట్టాను. పుట్టిల్లు పుట్టాను అని పిట్టకథలు కట్టుకథలు చెప్తే నమ్మడానికి నేనేమన్నా పెద్దగొరేని అనుకున్నావా? లేదు, గడుసు బర్రెవని తెలుసు, నమ్మడానికి నీ మనసు ఒప్పుకోదని తెలుసు. అందుకే వచ్చాగా సాక్ష్యాలతో. జైల్లో ఉండగా మా నాన్న మా అమ్మకు రాసిన ఉత్తరాలు, ఫోటోలు ఇవి చాలనుకుంటాను ఎర్రగొట్టడానికి. నువ్వు చింపినవి డూప్లికేట్స్, ఒరిజినల్స్ ఈ బాక్స్ లో ఉన్నాయి. నౌ కమ్ ఆన్ టెల్ మీ, yes believing or no believing? Yes believing, okay. No believing, I go police station meeting lawyer, taking court, after taking, talking, hitting, breaking, you putting jail. అబ్బాబ్బా ఆపోయా ఇంగ్లీషు. అసలే పరిస్థితి అర్థగాక మతిపోయి ఏడుస్తుంటే నువ్వు ఇంగ్లీష్ లో వాయిస్తావు ఉంటాయి. సరే, నీకు అర్థమయ్యేలా చెప్తాను. నువ్వు ఒప్పుకున్నావా? సరే. లేక ఈ అంటే మూలిగావనుకో, నేను కక్కా గగ్గ ఇంజా అంటూ కోర్టుకి వెళ్తాను. ఆ తర్వాత నువ్వు అమ్మ ఆహా అంటూ జైల్లో కూర్చుని ఆడవాలి. నేను వాడివయ్యా, నీ ఫేస్ చూడగానే అనుకున్నానయ్యా నువ్వు మా బావ కొడుకు అని. కాకపోతే మన జాగ్రత్తలో మనం ఉంటాం మంచిదని నేను చిన్న టెస్ట్ చేశానంటే. వెరీ గుడ్. ఇదిగో ఇప్పుడు చూసా చూడాలకు అత్త మా బావులు. ముందు నీళ్ళకు మార్చు. ఇదిగో పెద్దాయన, నేను వచ్చింది నా ఆస్తి కోసం. ఈ ఇల్లు, వాకిలి, ఆఫీసు, బిజినెస్ మొత్తం మా నాన్న కాబట్టి మా నాన్న ఆస్తి నాకు ఇచ్చావనుకో న్యాయంగా ఉంటుంది. ఇలా కూర్చో. ఏంటి ఒళ్ళో కూర్చుంటావా? అలాగే. ఆస్తి నీ చేతికి వచ్చే వరకు నువ్వు నా స్నేహితుడు కొడుకువి అని చెప్తాను. నువ్వు మాత్రం నన్ను అంకుల్ అని పిలవాలి. అంకుల్ అని పొడవుగా పిలవను, అంకు అని పిలుస్తాను. అంకుల్ కాకపోతే పెగ్గు అని పిలువు. నువ్వు వరిచి చెప్పేస్తాను. అవును, నేను తనక మాట్లాడుతున్నాను, కానీ విషయం మాత్రం బయట పెట్టాను. సరే అంకు, నాదో షరతు. నాకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. తేడా వచ్చిందనుకో మొత్తం అందరినీ కులబొడి చేసి నిజంగా నిన్ను కాదను. అప్పుడు యూ బిహేవ్ కరెక్ట్, ఐ బిహేవ్ కరెక్ట్. ఈలోగా నేను హౌస్ చెకింగ్. ఏంటబ్బా ఏమైంది? అమ్మో, నా చెవులు బద్దలైపోయాయి. ఎవడా నువ్వు? నన్ను రా అంటావురా? కోతులా గెంతుతున్నావు. అసలు నువ్వెవడవరా? నా ఇంటికొచ్చి నన్నే ఎవడని అడుగుతున్నావా? గొప్పడే. నేను మా నాన్న కొడుకుని. ఇంకో విషయం తెలుసా, మా అమ్మ కూడా కొడుకునే. ఇప్పుడు నీ బుర్రను బట్టి నాకు అర్థమైందిరా నువ్వు ఎవరికి కొడుకు. నాందా వీడెవడో? ఈసారి ఎవరో వీరగుడ్డడు కొడుతున్నాడు. ఇతను లాగు, రక్కు, గిచ్చు. ఏంటి నాన్న ముద్దు పెడతావా? నీ కాళ్ళు మొహాన్ని బుద్ధెట్టాలా? నీ కొడుకునే భలే కొట్టా మావయ్య. వీడెవడు? తిండి బాబు. వీడిని కొట్టాల్సిందే బాబు. వీడు నా మేనలుడు. తిండి తిని 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 ఈ ఆస్తి అంతా చేస్తున్నాడు. ఆస్తా అయితే కొట్టాల్సిందే. రా బాబు, టిఫిన్ తీసుకున్నాం. త్వరగా టిఫిన్ తీసుకున్నావే, గెస్ట్ కూడా వచ్చాడు. వస్తే తుసే ఏంటి ఇంటి ఇల్లాలని మర్యాద లేదా? అలాగే బాబు, నువ్వు ఎలా పిలవమంటే అలా పిలుస్తాను. పేరు పెట్టి మర్యాద పిలు. లక్ష్మి, తొందరగా టిఫిన్ వస్తున్నానండి.
అన్ని స్వయంగా తన చేత్తో చేసుకుంటే గానీ తనకు తృప్తి ఉండదు. ఆహా. ఏమండి ఆ. మీరేనా మాట్లాడుతున్నది? లేదానే లక్ష్మి వడ్డించు. అంకు ఆ. మన గురించి ఆంటీకి వివరించు. వాయిస్ లక్ష్మి ఆ. ఇతను రవిబాబు అని మనకు కావాల్సిన వారు అబ్బాయి. ఇక నుంచి ఇక్కడే ఉంటాడు. ఆంటీ మన ఈటింగ్ స్టైలే అదో రకం. టిఫిన్ అయినా భోజనం అయినా మనం భీమ్ టైప్ లో లాగిన్ చేస్తుంటాం. ఎంత కావాలంటే అంత అడిగి మరీ తిను బాబు, మొహమాట పడకు. మీ అమ్మ లాంటి దాన్ని. ఇంతకీ మీ అమ్మగారు నాన్నగారు ఎక్కడున్నారు బాబు? మనకు నానేవాళ్ళు ఎవరు లేరండి. మనది ఫుట్పాత్ లైఫ్. ఇక మీదట అంకు ఏదైనా దయ తెలిస్తే మనకి ఒక స్థితి ఏర్పడుతుంది కదా అంకు. అవునవును. నాకు ఆఫీస్ లో అర్జెంట్ పని ఉంది, నేను వస్తాను. అయ్యో ఏమిటండి ఏం తినకుండా? అక్కర్లేదు, అలా అడుస్తావేంటి? ఏదో తొందరలో వచ్చేసి. లక్ష్మి నేను వస్తాను. అడ్గడి. వీడి పీడ ఎలా ఉద్ధరించుకోవాలో ఆఫీస్కి వెళ్ళి ఆలోచించు. అలాగే ఆఫీస్కి వెళ్ళి ఆలోచించుకుందాం. నువ్వు టిఫిన్ ఎట్లా? తినేసాను. మరి పేకల దాకా తినవుడు కాస్త rest నువ్వు అలా తీసుకో. గట్టిగా అరిచావంటే నిజం చెప్పేస్తా. నువ్వు సంతృప్తిగా తిన్నావు కదా, ఒక గంట రెస్ట్ తీసుకో, నేను ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేస్తాను. నిజంగా ఫోన్ చేస్తావా? ఆహా, ఫోన్ చేయడమే కాదు, నువ్వు ఎక్కడికి రావాలో కూడా చెప్తాను. ఆ. ఆ రౌడీగాడు క్వారీ దగ్గరకు వచ్చేటట్టు నేను చేస్తాను. నిర్దాక్షిణ్యంగా చంపేయండి, శవం కనిపించకుండా అక్కడే పూర్తి చేయండి. తేడా రాకూడదు. హలో, నేను అంకుల్ మాట్లాడుతున్నాను. చెప్పంకు. నువ్వు అర్జెంట్ గా బయలుదేరి మన క్వారీ దగ్గరికి వచ్చాయి. అన్ని విషయాలు అక్కడ మాట్లాడుకుందాం. నారాయణ గారు ఎక్కడ? నారాయణ గారు ఇదేంటే కింద పడిపోయావు? అయ్యో రక్తం బాగా వస్తుంది, వెళ్ళి మందు వేసుకోపో. నీకైనా బుద్ధి ఉందా? ఆ మోగన పడు అది తంతావా? ఇప్పుడు నాకు అర్థమైందిరా, ఇదంతా నా మీద తిరుగుబాట. రౌడీ వ్యథలో ఈ పాటికి వాడిని ఫినిష్ చేసి ఉండాలి. ఫినిషా? దెబ్బలు బాగా అడిగాయి. ఏంటంకు ఫినిషా దెబ్బలు అదిరే అంటున్నావు? ఈ తొట్టి గ్యాంగు నీ తాలూకానా? చిచ్చి, వీళ్ళు నా తాలూకా ఏంటి బాబు? నేను అడిగింది నిన్ను. వీళ్ళ పని ఫినిషా, దెబ్బలు బాగా తగిలి అని అడిగాను. మరి ఈ ఉడతలు పట్టే పురుగులు నా జోలికి వచ్చారని నీకెలా తెలిసింది? అబ్బే, నాకే తెలుసు బాబు. నేను నీ దగ్గరికి బయలుదేరే లోపల ఎవరో ఫోన్ చేసి మీ రవి బాబుని కొడుతున్నారని చెప్పారు. దాంతో నీ పని ఎలా ఉన్నారని నేను సత్మతం అయిపోతాను. అయితే నన్ను క్వారీ దగ్గర రమ్మని నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అదే బాబు, ఆఫీసులో అర్జెంట్ పని ఉందని లోపలికి వెళ్ళాల్సి వచ్చింది. అందులో మరి మరి అందులో అంకు అదేంటి బాబు, అక్కుంటే ఎక్కున్నావు, ఎక్కుంటే అక్కున్నావు. నే అంతే కృష్ణుడిని. అంకు ఈ దొంగ బుడుగుల మీద నీళ్లు జల్లి వీళ్ళని పంపిన పెద్ద దొంగ బుడుగు ఎవడో కనిపెట్టేద్దామా? అబ్బే, మనకెందుకు బాబు, వాడు పని అయిపోయింది. పైగా దొంగలు పోలీసులు ఆ గొడవలో మనకెందుకు? ఏదైనా ఉంటే ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుకుందాం. ఈ దిక్కుమాలోడు ఇంట్లో లేడు, ఎక్కడికి పోయాడు?
ఆ ఉత్తరాలు ఫోటోలు చించేతలు పరిస్తే తర్వాత వాడిని డొక్కచించి ఇంట్లోంచి గింటేయచ్చు. అదేంటంకు ఆవులా రంకేసి ఆంబోతులో పడిపోయావు. అబ్బే, ఏమీ లేదయ్యా. ఆ. ఆ పెట్టి తెరిస్తాను ఏదో దయ్యం చేయించుకుంటాడు మొహన కొట్టిందయ్యా. అలాగా అది సరే, ఆ. నా పెట్టి తెరిచావేంటి? అబ్బే, మొహాన్ని దెబ్బ కొట్టించుకోవడానికి కాదయ్యా. ఆ. నా పెట్టేమని తెరిచాను. నా గదిలో నీ పెట్టి ఎందుకుంటది? అవును, నీ గదిలో నా పెట్టే, నా పెట్టి గదిలో నీ పెట్టి కొంచెం గదిలో- ముందు ఎక్కువైంది, పిచ్చ పిచ్చగా మాట్లాడుతున్నావు. అవునయ్యా, ఒక రౌండ్ ఎక్కువైనట్టుంది. ఆ. నా బుర్రే పని చేయట్లేదు. నేను వస్తాను. వెళ్ళు. నమస్తే సార్. వైజాగ్ నుంచి వచ్చే పార్టీ వాళ్ళను కాన్ఫరెన్స్ హాల్లోకి రమ్మను, నేను అక్కడే ఉంటాను. అలాగే. ఉమ్. చెక్క చెక్క ఏం తిక్క అయ్య బాబోయ్ అమ్మ నీ జిమ్మడ చి, 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 చి. ఆగలేను ఎవరితో నువ్వు బాత్రూమ్ క్లీన్ చేసేదానివి పని అయిపోగానే వెళ్ళిపోవాలి కానీ నా కూర్చున్నా కూర్చుంటావేంటే? నాన్న నాన్న నన్ను గుర్తుపట్టలేదా నాన్న? ఏమిటా పిలుపు? అదేంటి నాన్న, నావన్నీ అమ్మ చి, చి. పోలికలే. నా మొహం చూస్తుంటే మా అమ్మ పార్వతమ్మ గుర్తుకు రావట్లేదా ఆగు. నాన్న? పార్వతమ్మ? మ్, ఏ పార్వతమ్మ? ఉండు. ఏ పార్వతమ్మ? ఇది అమ్మ పక్కన గుండుతో నేను, ఇది అమ్మ పక్కన పిలకతో నేను, ఇది అమ్మ పక్కన నువ్వు నాన్న. అది సరే, మీ అమ్మ బతికే ఉందా? బతికే ఉంది. లేదు, వైకుంఠ ఏకాదశి నాడు కళ్ళు మూసి కైలాసానికి వెళ్ళిపోయింది. పోయే ముందు మా అమ్మ పిలిచి, అమ్మా నువ్వు దిక్కులేని దానివి కాదు, నీకు ఒక అయ్యున్నాడు, ఆ అయ్యి నిన్ను ఒక అయ్యి చేతిలో పెడతాడు అని చెప్పిపోయింది. నన్ను ఒక అయ్యి చేతిలో పెట్టవు నాన్న. నేనా? నాకేట అవసరం? అలా నువ్వు చెప్తే ఈ ఫోటో లోకానికి చూపించి చాట్ చెప్పింది. ఆ పోలీసులు నిలబడి 4 రోజుల జంక్షన్ లో చెప్తే సరిపోతుంది కదా నాన్న. అయితే ఇప్పుడు చెప్పొస్తాను. ఆగు, 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 ఆగు. ఇదిగో, ఇప్పుడు నువ్వు ఆ దిక్కుమాల ప్రోగ్రామ్ లో పెట్టుకోనక్కర్లేదు. ప్రస్తుతం నిన్ను మా ఇంటికి తీసుకెళ్తాను. కానీ ఒక్క విషయం, అక్కడ నువ్వు నా కూతురు అని చెప్తే కొంపలడ్డు పోతాయి. అందుకని ఎవరో మా దూరబంధువుల అమ్మాయి వంట చేయడానికి తోడుగా ఉంటుందని తీసుకొచ్చాను చెప్తాను. సరేలే నాన్న. నాన్న అని పిలవకూడదు. అయితే అమ్మా అంటాను. చిచ్చి, అమ్మాయి ఉంటే తెలుస్తుంది. నన్ను ఊరికే తిడతావెందుకు నాన్న? తిట్టలే. అంకుల్ అని పిలువు. అంకుల్ అంటే బాబాయ్ అనే అర్థం వస్తుంది కనుక పర్వాలేదు. అంకుల్. ఇక్కడ కాదు, అక్కడ పిలువు. అయితే నా పెట్టి పట్టుకురా. తీసుకొస్తాను. పెట్టు. చెక్క చెక్క చెం చెక్క తక్క తక్క ఏంటి కదా. ఇదంతా మన ఇల్లేనా నాన్న? నాన్న కాదు, అంకుల్ అనాలి. అంకుల్, ఇల్లు ఎంత బాగుందో, ఎంత పెద్ద హాలు. యాహా, అమెరికా కాకిలాగా తెల్లగా బొద్దుగా ఉంది. ఈ ఇల్లంతా లాడ్జింగ్ చేసేసి హాల్ నిండా మడత మంచాలు వేసి అద్దెకిస్తే బోల్డ్ అనే డబ్బులు కదూ. డబ్బులు కాదే, కుప్పి గంతులు ఆపకపోతే పడతాయి కొరడా దెబ్బలు. ఐ వాంట్ డిసిప్లిన్. ఏంటి ఇష్టం వచ్చినట్లు బాగుతున్నావు? నాతో పెట్టుకోకు, ఒళ్ళు పచ్చడి అవుద్ది. రెచ్చిపోయి వాగేవంటే కళ్ళు పచ్చబడిపోతాయో అనుకున్నావా? ఏంటి ఇష్టం వచ్చినట్లు బాగుతున్నావు? ఏ నీ ఇష్టం వచ్చి వాగుతున్నా? ఎవరో తెలుసా? అసలు ఎవరో తెలుసా? ఏంటి నేనేమవుతావు? అమ్మా బాబు, మీకు దండం పెడతాను, మీరు పోట్లాడుకోకండి. మీ ఇద్దరు ఇంటికి ఏమవుతారో నేను తర్వాత చెప్తాను. అమ్మా నువ్వు లోపల పదమ్మా. ఆ మనిషికి చెప్పండి బుద్ధి. తిప్పావులే తగ్గట్టు. అమ్మా నువ్వు లోపల పదమ్మా. పద. ఈడేంటి ఆ పిల్లని చూసి సొంగారుస్తున్నాడు? ఆ అమ్మాయి నారాయణ కూతురని ఎంటర్ అయింది అంటే వీడిని ఆ పిల్ల మీద కుసిగొలిపితే నారాయణ దొరికావు. ఇక నీ పని నారాయణే. ఏంట్రా బాబాయ్ సొంగగార్చుకుంటున్నావేంటి? ఇది చొంగ కాదు సార్, గుండె కరిగి గొంతులోంచి వరదై పొంగుతోంది. ఏంటి లవ్ చేస్తున్నావా? అలాగే సార్. ప్రొసీడ్. లక్ష్మి, ఆ, పనులు చేసుకోలేకపోతున్నాను. మనిషి తోడు ఎవరో లేదని బాధపడుతున్నావుగా. అవునండి. అందుకే ఇంటి పనికి వంట పనికి తోడు ఉంటుందని చుట్టాలమ్మని తీసుకొచ్చాను. అలాగా. నీ పేరేంటమ్మా? వెంకటలక్ష్మి, శేషసుందరి, అలివేలు, సరస్వతి, మంగతాయ. మాయలన్నర పొడవ ఉంది పేరు, పిలిచేవాడు శోష చచ్చిపోవాలి. అది చావు మీద భయం ఉన్న వాళ్ళు నన్ను పిలవక్కర్లేదు. అతనితో నీకెందుకు గాని, అసలు నిన్ను మామూలుగా ఏమని పిలుస్తుంటారు? ముద్దుగా చిట్టి అంటారు. ఆ. చిరాగ్గా కూడా చిచి టీ అని పిలవచ్చు. చూడండి అంకుల్ గారు. సరేలే, నీకు వంట అది వచ్చా? వచ్చండి. ఇడ్లీ, ఉప్మా, పెసర, ఆనియన్ రవ్వ, ఉత్తప్ప, పేపర్ దోశ అన్ని చేస్తాను. లిస్ట్ చెప్పే విధానం చూస్తుంటే ఏ హోటల్లోనో చెంబు తేపడ తోముకునే బాబుతో కనపడుతుంది. చూడండి అంకుల్ గారు, నాతో ఉత్తగా గొడవ పెట్టుకుంటున్నాడు. అసలు నేనేం అవుతానో చెప్పండి. చెప్తే దెబ్బకి తోక ముచ్చుకుంటాను. నేనెవరో చెప్పంకు చెప్పక తాక ముడిస్తే అసలు నేనెవరో తెలుసా? అసలు నేనెవరో తెలుసా? అసలు
నేనేంటికి అవుతాను? ఏంటి రే ఏమవుతావు? చేస్తున్నావంటే పిచ్చి. అసలు రేగుడమ్మా, రేగు పగులుతుంది. ఆవిడతో గొడవ పడకయ్యా. ఇదిగో అమ్మాయి, నువ్వు టిఫిన్ చేసేస్తున్నా, నువ్వు పదవయ్యా. దోశలు చాలా బాగున్నాయమ్మా. థ్యాంక్ యూ. నీకులా ఉంది? ఆహా, ఈ దోశ తింటూ జీవితాంతం గడపచ్చు. అబ్బా. నీకెలా ఉంది తిండి బాబు? బొమ్మాడం బొమ్మాడం. ట్యాంకు ట్యాంక్ అంటున్నావు. ఏం ట్యాంకు? వాటర్ ట్యాంకా, పెట్రోల్ ట్యాంకా? ఇంగ్లీష్ థ్యాంక్ అయ్య బాబోయ్, సంకలో చీపురు కట్టేంటి? ఇల్లు ఉడుస్తున్నావా? కాదు, పెన మీద నూనె చీపురు తోటి ఇలా ఇలా కదా తుడిచేది. ఎక్కడ సంపాదించావు ఈ చీపురు కట్ట? ఇంట్లో చూస్తే కనిపించలేదు, మరుగుదొడ్లో ఉంటే తీసుకొచ్చా. మరుగుదుడ్డా? ఏంటే కలరాతో మూకుమ్మడిగా అందరిని చంపేద్దామని ప్లాన్ చేస్తున్నావా? బతికిపోయాను, నేను తినలేదు. నువ్వేంట్రా బాబాయ్ అలా మెక్కేస్తున్నావు? మనకు వాంతి రాలేదా? చీపురుతో వేసిన, చెప్పుతో వేసిన, చిట్టి చేతితో వేసిన దోశ నాకు ఆశ. అలాగా, బాగా మెక్కు. ఆ. నేను అంబులెన్స్ రెడీగా ఉంటాను. ఎక్స్ట్రా టేస్ట్ వచ్చినప్పుడు అనుకున్నాను ఇదేదో కొత్త టైపు దోశని. నా ముద్దుల చిట్టి దోశలు కంటే గెలిగిలి. పో రాజా. వరుస కన్నా చెల్లెళ్ళు దౌర్భాగ్యుడిగా సరసలండి. ఛీ! అయ్యో రైట్, ఏమిట్రా పిచ్చి పిచ్చి చేస్తలు? ఆ పిల్ల మీద చేయేసామంటే అబ్బాయ్, అబ్బాయ్, అబ్బాయ్. ఎందుకిలా కొట్టాడు? చీపురు దోశ వార్త అయితే పిచ్చెక్కుతుందా? పట్టుకో, దండం పెట్టుకొస్తాను. లక్ష్మీదేవి గారు, నమస్కారం అమ్మా. నేనమ్మా, గుర్తున్నానా? నిన్నెలా మర్చిపోతాను పార్వతి. బాగున్నావా? మీ దయ వల్ల, దేవుడి దయ వల్ల బాగానే ఉన్నానమ్మా. అవును, నీ కొడుకు రవి బాగున్నాడా? మంచి మనసున్న దేవత లాంటి మీరు ఒడ్డు కోసి పేరు పెట్టిన బిడ్డ ఎందుకు బాగుండడం? లక్షణంగా ఉన్నాడు, నాతో పాటే వచ్చాడు. రవి, మనకు నానేవాళ్ళు ఎవరు లేరండి. మనది ఫుట్పాత్ లైఫ్. ఈవిడెవరో తెలుసా? నీకెన్నోసార్లు చెప్పని గుర్తుందా? ఓ మహా తల్లి చలవలే నువ్వు ఈ లోకంలోకి వచ్చావని. ఆ తల్లేరా ఈ దేవత. నీకు పేరు పెట్టిన అమ్మరా. నువ్వు దండం పెట్టుకోవాల్సింది ఆ గుడిలో దేవుడు కాదురా, ఈ దేవతకి. అమ్మా, మీ నిండు మనసుతో బాబుని దీవించండి. 10 కాలాల పాటు చల్లగా ఉండు బాబు. పుట్టినప్పుడు పసిబిడ్డగా చూసిన నిన్ను మళ్ళీ ఇలా చూస్తాననుకోలేదు. దర్శనం చేసుకొస్తాను, ఉండండి, కలిసి వెళ్దాం. మనిషిలో ఉన్న మంచితనానికి రూపం రా తల్లి. నేనెవరో తెలియకపోయినా ఆ రాత్రి వేళ నన్ను చెల్లిగా దగ్గరికి తీసింది. ఓ తల్లిగా పురుడు పోసింది. నా మీద ప్రేమ కురిపించింది. ఆవిడ సంసారం 10 కాలాల పాటు చల్లగా ఉండాలిరా, చల్లగా ఉండాలి. బాబు, రా బాబు, భోంచేద్దు గాని. నేను అమ్మ అయ్యా లేనివాడివి. నీ ఆకలి తెలుసుకుని అన్నం పెట్టాల్సిన బాధ్యత నాకుంది. రావయ్యా. ఆకలితో ఉన్న వాడికి అన్నం పెట్టే ఆడది ఎవరైనా సరే అమ్మతో సమానం. అందులోనూ నన్ను ఈ లోకంలోకి తీసుకొచ్చి నా బతుక్కి ఆరంభం పలికిన మీరు నాకు నిజంగానే అమ్మవుతారు. అలాంటి మీతో అబద్ధం చెప్పినందుకు నన్ను మన్నించండి. చెప్పిన అబద్ధం ఒప్పుకున్నందుకు చాలా సంతోషం. ఎందుకు అలా చెప్పావో తెలుసుకోవచ్చా? బాధ పెట్టే నిజాలు తెలుసుకోవడం కంటే ఆనందాన్నిచ్చే అబద్ధాల్ని కొంతకాలం నిజాలుగా నమ్మటమే మంచిది. చెప్పేది అబద్ధమని తెలియనంత కాలం నమ్ముతూ బతకచ్చు.
కానీ అది అబద్ధమని తెలిసాక ఇంకా నిజమని ఎలా నమ్మమంటావు? అలానే కాదమ్మా. అమ్మా, ఆ పిలుపు నీ మనసులోంచి వచ్చిందైతే ఈ అమ్మతో నిజం చెప్పు. ఎందుకు ఈ కట్టుకథలతో మా ఇంట్లోకి ప్రవేశించావు? ఎందుకు మా వారు నిన్ను భరిస్తున్నారు? నువ్వు వచ్చినప్పటి నుంచి ఆయనలో ఎంతో మార్పు కనిపిస్తుంది. దానికి కారణం ఏమిటి? ఆయన భారీగా ఈ ఇంటి ఇల్లాలుగా ఈ నిజాలు తెలుసుకోవాల్సిన అవసరం నాకెంతో ఉంది. చెప్పు బాబు, నిజం చెప్పు. మీకు నిజాలు తెలియాలంటే 25 ఏళ్ల క్రితం జరిగిన ఒక కథ తెలియాలి. ఓ అన్నాచెళ్ళుకు జరిగిన అన్యాయం తెలియాలి. ఒక మంచి మనిషికి జరిగిన ఘోరం తెలియాలి. ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే మరో వ్యక్తిని మీరు కలుసుకోవాలి. అదమ్మా జరిగింది. నారాయణ కారణంగా సర్వనాశనం అయిపోయిన ఆ జగన్నాథాన్ని నేనే. నా చెల్లెలు పార్వతి కొడుకే ఈ రవి. మావయ్య చెప్పిందంతా విన్నాక మీ ప్రశ్నకు జవాబు దొరికింది కదమ్మా. అర్ధరాత్రి వేళ నెలల నిండి దారి దిక్కు తోచక కట్టుకున్న వాడినించే ప్రాణభయంతో పరిగెత్తిన నా తల్లి పడ్డ బాధ, దైవం లాంటి మావయ్య మీద దోషి అనే ముద్ర వేసి ఆయన్ని చంపాలని ప్రయత్నించగా కట్టు బట్టలతో ఆయన బతకటానికి పడ్డ తాపత్రయం నాలో పగని రగిల్చాయి. అంటే ఏం చేయాలని మీ ఉద్దేశం? తను చేసిన తప్పులకు శిక్ష అనుభవించాలి, చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం కలగాలి. మనిషి మారి మా అమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకోవాలి. బాబు, కరుడు గట్టిన స్వార్థం ఆయన బలహీనత. ఆ బలహీనతను ఆధారం చేసుకుని పక్కన స్నేహితుల్లా కొందరు దుర్మార్గులు చేరి ఆయన్ని తప్పుడు దారి పట్టిస్తున్నారు. ఆ మనిషి మారాలని ప్రతిరోజు ఆ భగవంతుని ప్రార్థిస్తున్నారు. కనీసం మీ కారణంగానైనా ఆయన మనిషిగా మారితే ఒక ఇల్లాలుగా అంతకంటే నాకు కావాల్సిందే ఉంది. తప్పు చేసిన వాళ్ళను దండించడం తేలిక, దారిలో పెట్టడమే చాలా కష్టం. మేం చేసే ఈ పనిలో అవసరం వచ్చినప్పుడు నీ సహకారం ఉంటుందనుకుంటున్నాను. మీ అందరి కోసం కాదు, మనందరి కోసం తప్పక సాయపడతాను. ఏమిటి పెట్టే తట్ట సర్దుకు తగలట? ఎక్కడ పోతున్నావు? ఎక్కడికేముంది, ఇక్కడి నుంచి దూరంగా సుదూర తీరాలకు వెళ్ళిపోతున్నా. దరిద్రం వదిలిపోతుంది. మళ్ళీ ఎప్పుడు ఈ ఆఫీసులో కనపడను. సరే, ఎలాగా దేని మీద వెళుతున్నావు అని అడగవే. అడగడం నేరికి ఏ రైలో బస్సు ఎక్కి దేశాల మీద తగలడతావుగా? కాదు, తోక చుక్క దాన్ని తోలుకుంటూ అలా 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 పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అక్కడ పోలీసు వాళ్ళతో మాట్లాడి మళ్ళీ అదే చుక్క ఎక్కి అలా కోర్టు కేసు వెళ్ళి తోక చుక్కని వెళ్తాను. తోక చుక్క వచ్చినప్పుడు జరిగిన విషయం చెప్తే నాకంటే నీకే ఎక్కువ శిక్ష పడుతుందిరా. మహాపడితే నాకు జైలు శిక్ష పడుతుందేమో, నీకు ఉరి శిక్ష పడుతుందిరా. తోక చుక్క వెళ్ళు. తోక చుక్క ఎక్కి కదరా, తోకెత్తిన గేదె ఎక్కడరా, దానికి నీకు కాంబినేషన్ సరిపోతుంది. పోరా పో. ఏంటి గుంటకాడి నక్కలా ఎదురు చూస్తున్నావు? చిట్టిని చిట్టిని ఇక్కడి నుంచి చూడటం ఏంటి? పైకి వెళ్ళి అమాంత నడువు నొక్కేవనుకో, నీ వైపు ఫుల్ టర్నింగ్ ఇచ్చేస్తుంది. అప్పుడు లిప్ టు లిప్ ఇంగ్లీష్ కిస్ ఇచ్చాయి. ఇచ్చేట ఇంగ్లీషు కిస్సా లాగి మూతి పగల కొడితే ఏం కొట్టదు. ప్రొసీడ్. టెన్షన్ గా ఉంది. మీరే అక్కడికి వెళ్ళి ఎలా ప్రొసీడ్ అవ్వాలో చూపిస్తే నేను చూసి నేర్చుకుంటాను. నేనా? తన్నా? సారీ. పర్వాలేదు సార్, మీరు మొహం మీద ఊసినా లాగిపెట్టి కాలితో తన్నినా ఈ పాపం పసివాడి కోసం చూపించండి సార్. సరే, నువ్వు అంతగా అడుగుతున్నావు కాబట్టి నీ కోసం చేసి చూపిస్తాను. బాగా చూసి నేర్చుకో. అబ్బా, రాజా లేవమంటావా, నన్ను లేపమంటావా, నువ్వు లేవన మన్మట బాగుంది సార్ టెక్నిక్. నేర్చుకుంటున్నాను సార్. బాలే ఉంది. నీ కూతురు అల్లుడు రంగప్రవేశం చేశారు, మరి నువ్వెప్పుడన్నయ్యా? ఎప్పుడు ఏంటత్తయ్యా? నాన్న ఇంటి రేపే. చూడు గెటప్ ఎలా మారిపోతుందో. ఏమిటమ్మాది? నీకు ఈ గడపిచ్చేసి కుర్రోళ్ళ మార్చేస్తామావయ్యా. ఏమిటయ్యా, నేను ఎప్పుడు మనసులో కురానే కదా. నిజమే, కానీ ప్యాంట్ జుట్టు తెల్లబడింది కదా. మావయ్య, నీ జుట్టు కాస్త నలుపు వేస్తే అమ్మాయిని వెంటబడతారు. ఏంటయ్యా, ఈ వయసులో అమ్మాయిలు వెంటబడితే బాగుంటుందంట. అమ్మా, నువ్వు వెళ్ళి మంచి పడరా. అలాగే. అమ్మాయిలు వెంటబడితే బాగుంటుందంటావా? మొహానంగా ఉంటది. అస్సలు మొహాలు పడకు, ఎర్రగొట్టే. అంతేనంటావా? అంతే. బై కానీ
వెళ్తే ఎండలు మండిపోతున్నాయండి. ఇదిగో బాబు, ఆ సంచి తగిలించుకున్నాడు, అతని పేరేంటి? గోపాలకృష్ణ అనుకుంటా. నిజంగా జగన్నాథం అయితే జుట్టు తెల్లన్న పడాలి, ఊడిపోయన్న ఉండాలి. ఇదేంటి నల్లటి జుట్టు వేసుకుని కుర్రోళ్ళలాగా ఉన్నాడు? టెస్ట్ చేద్దాం. జగన్నాథం, జగన్నాథం, గోపాలకృష్ణ. పిలిచారా అండి? ఆ, నా పేరు మీకెలా తెలుసండి? నేను కొంచెం ఫేస్ చూసి పేరు చెప్పగలనులే. ఏ ఊరు బాబు మంది? మాది బొంబాయి అండి. ఆహా. ఇక్కడికి వచ్చావేంటి? బీర్ తాగడానికా? అబ్బే, బొంబాయిలో ఉద్యోగం దొరక్క ఇక్కడికి వచ్చానండి. ఒకప్పుడు మాది ఆంధ్రాయలండి. ఆ. ఇక్కడ ఉద్యోగం కోసం వెతుకుతున్నాను. నీలాంటి అడిగి ఉద్యోగం రాకపోవటం ఏంటి? నాతో రా, నీకు టెంపరీగా ఉద్యోగం ఇప్పించేస్తాను. పట్పట్లాడిచ్చామనుకో పర్మనెంట్ చేయించేస్తాను. నిజంగానండి? నిజమయ్యా. ఇదిగో, అచ్చు నీ పోలికల్లోనే ఉన్నా నీ బాబాయ్ గాని, అన్నయ్య గాని, తమ్ముడు గాని ఎవరన్నా ఉన్నారా? అబ్బే, బతికున్న వేదం ఒక్కడ కూడా లేనండి. నా చిన్నప్పుడే మా కుటుంబం అంతా గోదావరి పుష్కరాలకు వెళ్ళి మూకమ్మడిగా మురిగి చచ్చారు. నేను ఒక్కడనే బతికి చచ్చానండి. శుభం, నీ ఉద్యోగం ఏంటో, నువ్వేం చెయ్యాలో చెప్తాను, నాతోరా. ఇదేంటండి బాబు, దేశంలో ఉన్న ఆడా మగ కుర్రాళ్ళుగా కనిపించడానికి నల్ల రంగు వేసుకుంటుంటే నన్ను ముసలాన్ని చేయడానికి తెల్ల రంగు వేసేస్తున్నారు. క్యారెక్టర్ అట్లాంటిది, రంగే కదా. ముందు డైలాగ్ బట్టి పడ్డా. ఒరేయ్! నేను మరణించాను, మళ్ళీ నీ ముందుకు రాలేను అనుకున్నావు కదూ? ఈ జనార్దనం చావలేదు. జనార్దన్ అంటే ఎత్తినం, జగన్నాథం అని 100 సార్లు చెప్పినా పేరు మర్చిపోతావేంటి? పేరు మార్చేసామంటే కథ మారిపోతాయే బాబు. ఆ సరేలే. ఒరేయ్! ఎవడయ్యా ఇంత తొందరగా ఆఫీస్కి వచ్చి నా గదిలో సెటిల్ అయ్యావు? ఏమిటి విశేషం? నారాయణ! ఏమిటి అలా చూస్తున్నావు? నీకు నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేసి బ్రతుకిచ్చి బాగు చేసి వెన్నుపోటు తిని మోసపోయి జైలు పాలైన జగన్నాథాన్నిరా నేను మరణించాలనుకుంటున్నావు కదూ? తిరిగి నీ ముందుకు రాలేను అనుకుంటున్నావు కదూ? ఈ జగన్నాథానికి చావు లేదు, చావడు. నా ఆస్తిపాస్తులు సొంతం చేసుకుని అందరికి కూర్చున్న నిన్ను కిందికి లాగాలని వచ్చాను. నా ఆస్తిపాస్తులు నాకు స్వాధీనం చెయ్యాలి. లేదంటే 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 నువ్వు కాదంటే చట్టాన్ని బయటికి తీస్తాను. నిన్ను న్యాయస్థానానికి తీసుకెళ్తాను. చరిత్రను తవ్వి నిజానిజాలు బయటికి తీస్తాను. నీ పని పెడతాను. మళ్ళీ రేపొస్తాను. బి కేర్ఫుల్. వస్తాను. కోటప్ప, కోటప్ప, ఓరిడప్ప, వీడు స్పృహ పడిపోయాడు. అమ్మో, నేను ఎక్కడున్నాను? అరుగుతాను. ఇంతకీ ఆ తొగచొక్క రోజున నువ్వు జగన్నాథాన్ని లారీతో గుర్తించి చంపేవలేదా? లారీ డ్రైవర్ని సెటప్ చేసి నేను పక్కే తప్పుతున్నా. తర్వాత అందరూ చచ్చాడంటే నేను చచ్చాడనుకున్నా. చచ్చావులే, అవతల తగలడు. వచ్చింది జగన్నాథం బావే కనుక జగన్నాథం కొడుకునని నా ఇంటికి వచ్చిన వాడు దొంగ వెత్తవ అన్నమాట. అన్నా చెల్లెళ్ళిద్దరూ ఈ విధంగా డాన్స్ చేయటం వరుసల మారిపోతే కొంప మునిగిపోతుంది. ఎందుకు అడుగుతావు? ఏమిటో ఇది? లవ్వు లవ్వా గివ్వా నీ యవ్వ. అమ్మా మళ్ళీ ఎప్పుడైనా పిల్లలు దొరికిలే ఉంటే తీసుకు చంపేస్తా. అమ్మా అయ్యో రజా, ఏమైంది? కొట్టాడు సార్ నా అబ్బ. ఇలాంటప్పుడే ప్రేమకు ధైర్యం కావాలి. అడ్డుగోడ లాంటి బాబుల్ని బాంబు పెట్టి పేల్చేయాలి. వెళ్ళు. వాడు నీకేమవుతాడో తెలుసు కదే. మరి అలాంటప్పుడు ఈ గొడవ అంతా ఏంటి చెప్పండి. నేనేం చేసేది నాన్న? అమ్మా అంకుల్ అంకుల్ నా మీదకి కప్పులా ఉరికి ఉడుములా పట్టేస్తున్నాడు. నిజం చెప్పేస్తే మంచిది. చెప్పేస్తాను. అమ్మమ్మమ్మ ఇప్పుడు వద్దాం, నేను తర్వాత చెప్తాను కానీ నువ్వు పద, నువ్వు పద. ఆహా సరే. నువ్వు పదమ్మా. ఏమిటైతే మా ప్రేమకు ధైర్యం ఉంది, అది తెలుసుకోరా పెద్దవాడ. ఓ అడ్డు కూడా నోరు బయలు ఆవుపాడు. అంకు అంకు పాపం పసివాడు ప్రేమలో బోర్లా పడ్డాడు. పెళ్లి చేసేది కదా. వాళ్ళ పెళ్లి తర్వాత ముందు నీ పెళ్లి చేస్తాను పద. అంకు అంకు ఇదేంటి అంకు రివాల్వర్ చూపిస్తున్నావు? కొత్తగా కొన్నావా? చాలా బాగుంది. లోపల దాచా అంకు, మాసిపోతుంది.
అంకు లేదు బొగ్గు లేదు, నీ పెంకి ఎగిరిపోతుంది. ఈ రోజు ఆఫీస్ కి అసలు జగన్నాథం వచ్చేసాడు. అతను రాగుతో నువ్వు కేడింగ్ అని తెలిపాయి. అది కదా అంకు. ఇప్పుడు నిన్ను షూట్ చేసి ఇంట్లోకి రౌడీ వస్తే ఆత్మరక్షణ కోసం కాల్ చేశానని రిపోర్ట్ ఇస్తాను. అయ్య బాబోయ్. ఆగు. అంకు ఆవేశపడకు, ఒక్క నిమిషం. ఏమిటి? అయితే నిజం కనిపెట్టేశావు అనమాట. Yes. థ్యాంక్స్. నన్ను చంపుతావు బాగానే ఉంది. కాకపోతే నీ ఆఫీస్కి వచ్చిన అసలు జగన్నాథం నీ ఆస్తంతా లాక్కుని నేను మెడబెట్టి బయటికి గెంటేశాడు అనుకో, అప్పుడు నీ బతుకేమవుతుందో ఒక్కసారి ఆలోచించు. ఒక పక్క నన్ను చంపిన కేసు గొడవ, మరో పక్క ఆస్తి పోయి నువ్వు రోడ్డు పాలు. తినటానికి తిండి లేక చేత్తో కర్ర చుప్ప పుచ్చుకుని ఫుడ్ కోసం అమ్మా మాగా కావడం తల్లి అని నువ్వు దీనంగా, దరిద్రంగా, నికృష్టంగా అడుక్కుంటుంటే ఆ దృశ్యం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో నారాయణ. అమ్మా మాదాకాడం తల్లే ముట్టు ముట్టు, ఆ కర్మ నాకొద్దు. ఆ కర్మ నీకు పట్టకుండా ఉండాలన్నా, జగన్నాథం బారి నుంచి నువ్వు తప్పించుకోవాలనుకున్నా నాలాంటి కేటుగాడిని పక్కనుంచుకోవడం ఎందుకైనా మంచిది. చూసావుగా ఆ రోజు క్వారీ దగ్గర నీ రౌడీని ఎలా కొళ్ళబొడి చేశాను. అలాగే అవసరం అనుకుంటే జగన్నాథాన్ని తోకచుక్క పొడిచే రోజు చూసి లారీతో గుడ్డతో పారేశాను. ఇప్పుడు ఆ లారీలు గొడవ తోకతో గొడవ ఎందుకని? నిజంగా ఈ విషయంలో నువ్వు నాకు తోడుగా ఉంటావు. నీకు వచ్చేదంటూ నాకు కొంత ఇస్తానంటే ఆ జగన్నాథం సమస్య తీరిపోయేంత వరకు నేను నీకు తోడుగా ఉంటాను. రేపు నన్ను నీతో పాటు ఆఫీసు తీసుకెళ్లి జగన్నాథం కొడుకుని పరిచయం చేయి. ఆ తర్వాత చూడు ఏం జరుగుతుందో. డన్. డన్. నారాయణ ఎక్కడ? నారాయణ 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 ఏంటి నారదుడిలాగా? షడప్. నన్ను షడప్ అంటావా? ఎస్ అంటాను. అర్థమైన వాళ్ళతో నేను మాట్లాడు. నేను మాట్లాడు. ఏయ్ నారాయణ, నా సంగతి ఏం చేశావు? నా ఆస్తి పాస్తి న్యాయంగా ధర్మంగా రావాల్సింది నాకు ఇస్తావా లేదా? లేకపోతే లేకపోతే ఏం నువ్వు చేసేది చింతకాయ పచ్చడి. ఏయ్! కాస్త పోలినంత మాత్రాన మా నాన్న డ్రెస్సింగ్ అయిపోయి యాక్టింగ్ చేసేద్దాం అనుకున్నావా? ఇలాంటి వాళ్ళు పోలీసులు అప్పు చెప్తే ఏమిటా తడబాటు? అసలు ఎవరు నువ్వు? నేను జగన్నాథాన్ని. నువ్వెవరు? నేను జగన్నాథం కొడుకుని. నువ్వు నా కొడుకువా? నువ్వు నా బాబువా? నాకు అసలు కొడుకే లేడు. నాకు అసలు బాబే లేడు. చెప్పు, ఈ నాటకం నీతో ఆడిస్తుంది ఎవరు? ఏయ్, నాది నాటకం అంటావా? నాది నాటకం అయితే నీది వీధి భాగవతం తోలుబొమ్మలాట. డైలాగులు బాగానే చెప్తున్నావు. ఎవరు రాసిచ్చారు బాబు? నువ్వు యాక్టింగ్ బాగానే చేస్తున్నావు. నీకెవరు నేర్పారు బాబు? కోన్ కిస్కా నీ చెప్పాలంట. చెప్పాలి. నారాయణ తప్పుకో, రౌడీ చేస్తున్నాడు. ఎముక వేరేస్తాను. ఏంటి నువ్వేరేది బియ్యంలో రాళ్ళు? నీ సంగతి నేను తెలుస్తా. ఏంటి నువ్వు తేల్చేది? కొడియాల పులుసు. పులుసా? నేనంటే మోసగాడిని. నువ్వే మోసగాడివి. నువ్వే. జగన్నాథం, ఏమిటయ్యా అందరూ కలిసి ఆఫీసులో అల్లరి చేస్తారు, ముందు బయటకు వెళ్తారు లేదా? ఎవరో రౌడీని తీసుకొచ్చి మంచి మంచి డ్రెస్సులు వేసి నా మీద వదులుతావా? వారం రోజుల్లో కానీ ఆస్తి నాకు అప్పచెప్పకపోతే నీ గుండెలో నిద్రపోతాను. అలాగే నిద్రపో. నేను తట్లేపి మెరబడి బయటికి గెంటేస్తా. ఎందుకు గెంటుతావు? నేనే అసలు నిజం చెప్పానంటే నిజం చెప్పాలంటే తమ్ముండే చెప్పు. చెప్తాను. అంతే. రండి సార్ రండి. బాబు పెద్దనాడు చేసావు, భయపడి పారిపోయారు. నాతో పెట్టుకుంటే అంతే కొళ్ళబొడి చేస్తాను. అలాగే బెదిరిపోయాడు. మొత్తానికి మరి గచ్చోడు పోయా. ఆ నారాయణ గారు తెచ్చిన కుర్రోడితో సమానంగా దద్దలు అరిచేసావు. దడదలాడించడం పెద్ద కష్టమేముందయ్యా? ఆ కుర్రాడు మన కుర్రాడేగా. మన కుర్రోడా? అంటే మీ ఇద్దరు జైల్లో మేమిద్దరం తోడు దొంగలం. ఇదిగో మీ ప్రతాపం అక్కడి నుంచే విన్నాం. ఆ నారాయణ అన్యాయంగా సంపాదించిన ఆస్తి కోసం ఆ కుర్రాడు ఆ ఇంట్లో, నేను ఈ ఇంట్లో మగం పెట్టాం. ఇదంతా నాటకం. హాయ్ గురువా. హాయ్ శిష్య, రా. రా బాబు రా. ఎందుకంత ఓవర్ యాక్షన్? అట్లే బెదరు, ఈ బాబు బాడిచ్చుడు ఎలా ఉందో. ఎంఆర్ఎఫ్ టైరు. గురువా, వర్షం మారిపోద్ది. అవునవును. మరి నారాయణ ఏమంటున్నాడు? ఇంకేమంటాడు? నువ్వే జగన్నాథనమని పూర్తిగా నమ్మేశాడు. పూర్తిగా నమ్మితే ఇక ప్రాబ్లం ఏముంది? నారాయణ పెద్ద కేసులో ఇరికించి జైల్లో దోసేయచ్చు. అప్పుడు మనం సెటిల్ అయిపోయి ఆస్తి కాస్త. బాగానే ఉంది, కానీ నారాయణ్ణి ఇరికెత్తడం ఎలా? నట్టి ఫిట్. చెప్పగురు, వీడికి తెలియకుండానే చెప్పుకుంటామంటావా? వీడి ప్యాంట్ ఇప్పకుండానే డ్రాయర్ కొట్టేమంటావా? లేకపోతే ఈ విడిది మరి మంతా పెట్టుకోవద్దు. ఎవడు బాబు ఈ జంతర్ మంత్ర గారు? చిన్న కత్తిరిగాళ్లే. జైల్లో ఉండగా వీడు నాకు శిష్యుడు. అది మన పొజిషన్. ఇప్పుడు మన డ్రామాలో వీడికి ఒక చిన్న క్యారెక్టర్ ఇచ్చా. సింపుతా. ఇప్పుడు నువ్వు చేయాల్సిందల్లా 2 నెలల క్రితమే వీడు మీ ఆఫీస్ లో లారీ డ్రైవర్ గా చేరినట్టుగా నువ్వు మేనేజ్ చేయి. ఆ తర్వాత జరగాల్సింది ఏమిటో మేం మేనేజ్ చేస్తాం.
ఈ మధ్య మన ఆఫీస్ కి ఆ జగన్నాథం రావట్లేదేంటి? నువ్వు బెదర కొట్టేసావు కదటయ్యా, దాంతో ఎక్కడికైనా పడిపోయి ఈసారి బెదరగొట్టం కాదు, కొళ్ళబుడి చేసి ఫినిషింగ్ తెచ్చిస్తా. గట్టిగా మాట్లాడకయ్యా, ఎవరైనా వింటారు. ఎక్కడా ఓనరు అడు బాగా కొవ్వెక్కి కనపడుతున్నాడు. ఈడరా ఓనరు, ఇది గోడిసారేంట్రా? ఏయ్, ఎవరైనా పలిసిందా? అవునరా, మనకు కనపడతానే ఉంది కదా ఎవరికి బలిసిందో. బక్క చిక్కిన మా డ్రైవర్లకి 2 నెలల నుంచి జీతాలు లేకుండా అన్యాయం చేస్తారా నువ్వు? ఎన్నాళ్ళైందిరా కడుపు నిండా ఇంట్లో కూర్చున్నా. రాయ్ కోటప్ప, ఎవడు వీడు? ఆ క్యాంకులో పప్పులేమిటి? 2 నెలల క్రితమే డ్రైవర్ గా చేరాడు సార్. అయితే మాత్రం కళ్ళు తాగిన కోతులేక ఆ గద్దులే. నన్ను కళ్ళు తగిన కోతంటావా? నువ్వేరా నాటు తగిన నక్కవే. ఏయ్, పిచ్చి పిచ్చి వాగే ఉంటే పెచ్చు లేచిపోద్దాం అనుకున్నావా? ఏయ్, పెచ్చు లేచిపోవడం అంత ఈజీ కాదండి. ఈ నారాయణ గారు లారీ వ్యాపారం అడ్డం పెట్టుకుని ఏ భాగవతాలు చేస్తున్నాడు. 100 గ్రాములు వేస్తున్నానంటే అన్ని బుళక్ 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 మరి కక్కేస్తానండి. రేయ్, నువ్వు కక్కడం కాదురా, ఆ. మా నారాయణ గారు తలుచుకోరంటే నిన్ను. ఏం చేస్తాడండి? లారీతో గుద్ది చంపేస్తాడా? చంపేమనండి. కమాన్, లారీ లాంటి బాడీ ఉంది గుద్దు. నీకట కోరికది చెప్పు, ఇప్పటికిప్పుడు లారీతో గుద్దు చేస్తాం. ఏంటి లారీతో గుద్దు చేస్తారా? ఏడ్చోలేరా, నీ ముఖానికి లారీ కూడాను, చిన్న కారు చాలు ఫట్ అంటావు. నువ్వేమిటయ్యా, లారీతో చంపుతాడు, కారుతో చంపుతాడు అని అరుస్తావు, అందులో వింటున్నాను. అంకు మనం ఏమాత్రం తగ్గకూడదు, మన ప్రెస్టేజ్ నిలబడాలి. ఏయ్, ఏంట్రా కోసుకొస్తున్నావు? ఏంట్రా వాగుతున్నావు? నీకు ధైర్యం ఉంటే లారీని కొడకు. అంకు నువ్వు లారీ ఎక్కువ, నేను రైట్ కింద. లేపేస్తా. ఏమనుకున్నావు? ఏయ్, ఆ సంగతి తెలీదురా నీకు? ఏమయ్యా కోటప్ప, అసలే 1.25 గొడవలతో సతమతమవుతుంటే ఆ తాగుబోతు డ్రైవర్ కూడా ఏమిటయ్యా? అయినా అలాంటి వ్యధవలంతా తీసుకొచ్చి ఉద్యోగం ఎవడు మన ఉద్యోగానికి వచ్చినప్పుడు తాగలేదండి. అయినా తాగిన తర్వాత ఎంత గొడవ చేస్తాడు ఎవరికి తెలుసు. నోరు పోయి. ఇదిగో అంకు, నువ్వు అను, ఈ రాత్రికి రాత్రి వాడిని లారీతో గుద్దు లేపావుతా మరేస్తా. లారీ ఏమిటయ్యా? పోనీ కారుతో. అబ్బో, నువ్వేమిటయ్యా మాట ముందు లారీ కారటం? బుద్ధి లేకున్నాను. ఇదిగో బుద్ధికిద్దానంటే మొత్తం విషయం జాగ్రత్త చెప్పేస్తా. పొరపాటు. ఏదో తొందరపడి మాట్లాడాను. నాకు మనస్థితిగా లేదయ్యా, కాస్త ప్రశాంతంగా మనం తీసుకొస్తాను. నువ్వు ఇంటికి రెస్ట్ తీసుకో. నేను నీకు చెప్పిన అర్థమైంది కదా? ఏం అర్థం కావటం సోదరా? ఈ కంగారులో నువ్వు చెప్పింది ఒక్క ముక్క చెవికెక్కలేదు. ఇప్పుడు సరిగ్గా చెప్తాను, అర్థం చేసుకో. ఈ దారెంబడి నారాయణ కారు వేసుకుని వస్తాడు. వస్తాడు, నేను నిన్ను తోసేస్తాను. ఆ? నువ్వు ఇక్కడి నుంచి కొబ్బరి బోనంలా బానెట్ మీద పడతావు. ఆహా, అక్కడి నుంచి దొర్లి కింద పడి గావు కేక పెట్టి చావు యాక్టింగ్ చేస్తావు. దట్స్ ఆల్. ఇంకా యాక్టింగ్ ఎందుకయ్యా? ఆయన కంగారులో కారు నా మీద నుంచి పోనిస్తాడు, ఆ తర్వాత ఒరిజినల్ యాక్టింగే. కారు వస్తుంది. అయ్యో, నువ్వు తిరుగు. ఏంటిది? బ్లడ్. ఆ? అలాగే దూకినప్పుడు బానెట్ మీద అబ్బా. ఈ బ్లడ్ చల్లి. యాక్సిడెంట్ అయింది, రండి. కారుతో మనిషి గుద్దేశాడు. హత్య. రండి బాబు. పోలీస్ స్టేషన్. సార్, సిటీసీ కంపెనీ ఓనర్ నారాయణ గారు కారులో స్మగుల్ గూడ్స్ తో పారిపోతూ తనకు ఎదురు తిరిగిన డ్రైవర్ ని గుద్దేశాడు. లక్ష్మి, ఏమండి, లక్ష్మి, ఏమైంది? నా కారు కింద ఎవడో పడ్డాడు. చచ్చాడో బతికాడో తెలియదు. పోలీసులు ఎంక్వైరీకి వస్తే రాత్రి 8 గంటల నుంచి నేను ఇంట్లోనే ఉన్నాను. త్వరగా, come on, quick. ఏమిటి ఇన్స్పెక్టర్? ఒకసారి మీ వారిని పిలవండి. ఎందుకు? నారాయణ గారు స్మగుల్ గూడ్స్ తో వస్తూ ఉదయం ఫ్యాక్టరీలో ఎదురు తిరిగిన ఓ డ్రైవర్ ని కావాలని యాక్సిడెంట్ చేసి చంపోయినట్టు తెలిసింది. వాట్ ద హెల్ యు ఆర్ టాకింగ్? ఆయన యాక్సిడెంట్ చేయటం ఏమిటండి? మా వారు 8 గంటలకే ఇంటికి వచ్చి భోంచేసి పడుకున్నారు. దానికి నేను సాక్ష్యం. సారీ మేడం, మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే కోర్టుకు వచ్చి చెప్పండి. చిటి, అనుకున్న ప్రకారం మన ప్లాన్ సగ భాగం పూర్తయిపోయింది. ఇక మనం చిటి, ఏంటి అదలా ఉన్నావు? ఏం చెప్పమంటావు బావా? ఏం జరిగింది? ఇక్కడెక్కడో 9 జుమ్మని కుట్టింది. గొమ్మని వలపల తోటలో మన ఇద్దరం జుమ్జుమ్మని బిహరించాలి. చిట్టమ్మో, నీ బాధ నాకు అర్థమైందే. జాయింట్ సెంట్రీ అద్దరకూడదా? ముద్దాయి నారాయణ శుక్రవారం రాత్రి 12 గంటలకు స్మగుల్ గూడ్స్ తో వస్తూ ఆ రోజు తనతో విరోధం పెట్టుకున్న లారీ డ్రైవర్ ని కారుతో యాక్సిడెంట్ చేసి చంపడానికి ప్రయత్నించాడని నేరం ఆరోపించబడింది. కానీ నిందితుడు
ఈ నేరానికి తనకు సంబంధం లేదని, యాక్సిడెంట్ జరిగిన సమయంలో తను తన భార్యతో కలిసి ఉన్నానని అంటున్నారు. ఈ విషయంలో అతని తరపున ముఖ్య సాక్షి అయిన శ్రీమతి లక్ష్మీదేవి గారిని ప్రవేశపెట్టవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నారు. లక్ష్మీదేవి గారు, ఆ రోజు రాత్రి మీ వారు ఎన్ని గంటలకు ఇంటికి వచ్చారు? ఆ రోజు రాత్రి 8 గంటలకి నేను భోంచేసి పడుకున్నాను. 12 గంటల సమయంలో నా భర్త ఆదుర్దాగా ఇంటికి వచ్చారు. కంగారుగా నాతో, లక్ష్మి, నా కారు కింద ఎవడో పడ్డాడు, పోలీసులు ఎంక్వైరీకి వస్తే మా వారు 8 గంటలకే ఇంటికి వచ్చి భోంచేసి పడుకున్నారని వాళ్ళతో చెప్పమన్నారు. లక్ష్మి, ఈ కేసు 25వ తేదీకి వాయిదా వేయడమేంటి? ముద్దాయి నారాయణని కస్టడీలోకి తీసుకోవాల్సిందిగా పోలీస్ శాఖ వారిని ఆదేశిస్తున్నాను. ఏమే, నేను చెప్పమన్నేమిటి, నువ్వు చెప్పిందేమిటి? అది కాదండి, యాక్సిడెంట్ చేశారని చెప్తే 3 నెలలు జైలు శిక్ష పడుతుంది, చేయలేదని చెప్తే విడుదలవుతారు. కానీ కోర్టు నుంచి బయటికి రాగానే మీ ప్రాణాలు దక్కవని వాళ్ళు నన్ను బెదిరించారు. ఆ చెప్పిన వాళ్ళు ఎవరు? మా బావ జగన్నాథం ఆ రౌడీ గారితో. నారాయణ, ఎంత కష్టం వచ్చి పడిపోయింది నారాయణ. ఆడు అసలు జగన్నాథం కాదు, నేను ఏర్పాటు చేసిన కేటుగాడు. ఆ కుర్రాడు డూప్లికేట్ గాడు. వాళ్ళిద్దరిని ఏర్పాటు చేసిన డబుల్ కేటుగాడు నేనే. కాస్త ఆస్తులు వాటా ఏయ్, కోటప్ప, నాకే ద్రోహం చేస్తున్నావు. నిన్ను చంపేస్తాను. ఏంటయ్యాను చెప్పేది? వాళ్ళిద్దరూ మామాలుడా? నిజమే? నేనెందుకు అబద్ధం చెప్తాను? ఆ రవి అంత చూడాలనే ఆ ఊరు నుంచి ఈ ఊరు వచ్చాను. అయితే ఆ ముసలోడు నిజమైన జగన్నాథం అన్నమాట. నన్ను ఎర్రియదవం చేసి నారాయణ్ని దెబ్బ కొట్టి జైల్లో పెట్టించారు. ఇదేంటి చిట్టి, ఇంకెలా ఉన్నావు? పెళ్లి వేషం కట్టి రెడీ అయిపో. లే. ఏంటి బాబాయ్ పెళ్లి గోల? నాకెందుకో గందరగోళంగా ఉంది. ఈ గందరగోళం మతిపోయే పరిస్థితి మా బాబుకు తీసుకురావడం కోసం ఈ పెళ్లి హడావుడి. సరే గాని ఈ హడావుడిలో అత్తెక్కలోడు గబుక్కున్న మెళ్ళో తాళి కట్టేస్తే వాడు కడ్డానికి ముందే నువ్వు అమ్మోరు పూనట్టుగా రెచ్చిపో. దాంతో వాడు బెదిరిపోయి సైడ్ అయిపోతాడు. సరే. లేలే. ఇక్కడ కాదు, నూకాలమ్మో అక్కడ. 10 ఏళ్ల క్రితం నేను చేసిన పనులన్నీ ఇప్పుడు నాకు జరుగుతున్నాయి. అప్పట్లో మా బావ మీద కార్ యాక్సిడెంట్ మీద దోషం. ఇప్పుడు అదే విధంగా కార్ యాక్సిడెంట్ కేసు నా మీదకి వచ్చింది. అప్పట్లో పార్వతి చేత కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పించాం. ఇప్పుడు అదే విధంగా లక్ష్మి చేత నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పించారు. అప్పట్లో సెల్లో ఉన్న మా బావ బలవంతంగా బయటకు తీసుకెళ్ళి నాతో లోపలికి రానికండి. బలవంతంగా నా చేత హత్య చేయిస్తాడు. నేను రాను. నన్ను బలవంతంగా తీసుకుపోయి హాస్పిటల్లో ఎవరినో మద్దతు చేసి ఆ హత్య నేను నా మీద పంపుతారు. అన్ని బయటికి రమ్మంటే రానంటావేంటి? అయితే ఇదంతా నా కళ అన్నమాట. ఇలాంటి నీచి ఆలోచనలు వచ్చినాయి నాకు. బెయిల్ తీసుకుని మీ ఆవిడ వచ్చింది, బయటికి రా. ఏమండి, మిమ్మల్ని బెయిల్ మీద తీసుకెళ్ళడానికి వచ్చాను. కొంపెక్కిన కోళ్ళగా కోర్టు పోనెక్కి నన్ను జైలుకు పంపించి ఇప్పుడు బెయిల్ మీద విడిపిస్తున్నావా? అది కాదండి, ఇంట్లో జరిగే శుభకార్యానికి మీరు ఉండాలి కదండి. కేసులో ఇరుకుని ఒక పక్క నేనేడుస్తుంటే శుభకార్యం ఏమిటే? అదేనండి, మన అబ్బాయి రాజాకి ఆ దిక్కులేని పిల్ల చిట్టికి పెళ్లి జరుగుతుంది. ఓ దేవుడు, పాపం పరాకష్టని. ఈ పెళ్లి జరిగితే ఎవరికి పుట్టకతో ఉండదు. ముందు ఆ పెళ్లి ఆపాలి. నువ్వు రామ్మా. ఏమిటా ఇది?
తోడబుట్టిన వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తారా? కళ్ళు పోతాయి. ఏమిటయ్యా రాజా నీ కొడుకే అమ్మాయి ఈ అమ్మాయి నా కూతురే. నా మొదటి భార్య పార్వతి కన్నం పెట్ట. ఏ పార్వతిని గురించి మీరు చెప్పేది? ఈ పార్వతేనా? పార్వతి, నువ్వు నువ్వు బ్రతికే ఉన్నావు. అవునండి, ఆ దేవుడి దయవల్ల ఇంకా బ్రతికే ఉన్నాను. పార్వతి, నువ్వే చెప్పు, మన ఇద్దరికి పుట్టిన ఈ పిల్లను నా కొడుకు రాజాకిచ్చి చేయడం ఘోరం కాదు. మనకి పుట్టింది కూతురు కాదండి, కొడుకు. ఆ కొడుకు ఎవరో కాదు, నేనే. అంటే నీ కడుపున పుట్టినందుకు సిగ్గుపడుతున్న నిజమైన కొడుకుని నేనే. అంతేకాదు, ఇంతకాలం నిన్ను ఆట పట్టించిన ఆయనే అసలు జగన్నాథ మావయ్య. అవును, నీ కూతురు అని నువ్వు కంగారు పడుతున్న ఈ అమ్మాయి నా కూతురు చెట్టి. ఇప్పుడు చెప్పు, పార్వతిని చూడగానే నువ్వు బ్రతికున్నావా అని అడిగావు. అంటే అప్పట్లో ఆమెను చంపించాలని ప్రయత్నించావు, అవునా? అంతేకాదు, జైలు నుంచి బయటకు వచ్చిన మావయ్యని దారుణంగా యాక్సిడెంట్ చేయించి చంపాలనుకున్నావు, అవునా? లేదు లేదు, పార్వతి నేను చంపాలనుకోలేదు. ఆమె నిజాన్ని బయటపెట్టే ప్రమాదం వస్తుందని కోటపై ఆలోచన చేశాడు. అలాగే జగన్నాథం బావ హత్య కూడా కోటపై ఆలోచన. ఈ నిజాలన్నీ కోర్టులో చెప్తాను. నన్ను చట్టానికి అప్పగించండి. నేను చేసిన పాపాలకు ఏ శిక్షనే అనిపిస్తాను. అదిగో కారులో తీసుకెళ్ళిపోతున్నా. జగన్నాథం, నీ పేరుతో ఉన్న స్థిర చరాస్తులు మొత్తం క్యాష్ తో సహా నా పేరున రాసినట్టుగా సంతకం పెట్టు. పెట్టను. ఆ ఆస్తి మేము కష్టపడి సంపాదించుకున్నది. అది నీలాంటి కుక్కలకు దక్కకూడదు. ఓయ్! ఇంకా తగ్గలేదన్నమాట పొగరు. రే జగ్గు, ఏంటంట చూస్తున్నావు? మనిషి నాజుగ్గా ఉన్నాడనా? నంచుకు తింటాడు. రై, సంతకం పెడతావా లేక నీ చెయ్యి నరికి నన్నే సంతకం పెట్టుకోమంటావా? అడుగుతుంటే మాట్లాడవేరా? చెప్పు. రై. నా మాటను పాపం దండం పెడతాను. నువ్వు ఆవేశపడబోకయా? పుట్టుకు నా ముసోడు ఎగిరిపోయాడంటే నాకు రావాల్సిన ఆస్తంతా ఊసుకాకి అయిపోతాయి. నా మాట నేను ఎందుకు రాకు? సంతకం చెయ్యి. నేను చెయ్యను. ఒకవేళ నేను చేసినా అది చెల్లదు. ఎందుకో తెలుసా? ఈ ఆస్తిలో రవి కూడా భాగస్థుడు. అమ్మని అసలు కదా అందుకా చింతక నుంచి శిలా విగ్రహంలాగా అని బిగుసుకుపోయాడు. అయినా ఆడితో ఎట్లా సంతకం పెట్టుకుని నాకు బాగా తెలుసు కానీ ముందు నువ్వు ఉంటావు పోతావు. సంతకం చెయ్యి. సంతకం చేయదు బావ. ఆగండి ఆగండి ఆగండి. నేను ఎందుకు వచ్చానో తెలుసుకోండి. ఆమె ఆయుధం ఎత్తారంటే మరి ఎందుకు వచ్చా బాబు? సంతకం పెట్టడానికి. ఎందుకై అంత ఎక్స్ప్రెషన్? అందుకే వచ్చా. మా నాయనే ఇదిగో జగన్నాథం చూడవయ్యా, ఆ కుర్రాడుకున్న పాటి జ్ఞానం నీకు లేకపోయా. రానన్నా రా.
ఎక్కడ పెట్టు ఎక్కడ అడుగు బావ. కావాలి తిరిగి ఒకటి రెండు సంతకాలు చాలా బావా కొట్టు అందా బాబు బాబు రవి బావా నేను చేసిన తప్పులకు నన్ను క్షమించు. ఆ దుర్మార్గుడు నేను కలిసి పోలీసులకు సరెండర్. నా ఈ 3 ఏళ్ల జైలు శిక్ష పూర్తి చేసుకుని వచ్చేసరికి అమ్మాయి నువ్వు కలిసి
పండంటి బిడ్డల్ని కంపిడ మందిని కానీ మా అందరికీ ఇవ్వాలి. అలాగే నాన్న, ఈ అమ్మాయి కోఆపరేట్ చేయాలి కానీ ఒక గంపేంటి, గంపలు కై మీకు ఇస్తాం. ఓయ్ ఓయ్ అల్లుడు, ఆవేశపడి కంపెడి పిల్లల కంటే డేంజర్. అసలే మన దేశ జనాభా బాగా పెరిగిపోయింది, ఆలోచించు. కరెక్టే మావయ్య. ఇప్పుడు మన అందరం కలిసిపోయాం కాబట్టి మన అందరిది ఒకటే కుటుంబం, మన అందరికీ ఒకటే బిడ్డ. ఇదెలా ఉంది? ప్రమాణంగా ఉంది. అయితే జై